conference will now be recorded. Okay, Santosh. Basically, first of all, we need to understand few topics, a few things. Okay, sir. Yes, sir. First thing is what is web. Then second thing is what is website. Yes, sir. And third thing is what is web application. Yes, sir. And one more thing is what is modern web application. Yes, sir. సార్ ఇది మనకి Modern web. రికార్డ్ కూడా అవుతుంది కదా సార్? Yes. Everything will be recorded. ప్రతిదీ రికార్డ్ అవుతుంది అండ్ ప్రతిదీ Okay. నీకు మళ్ళా రికార్డింగ్స్ అవన్నీ షేర్ కూడా ఇస్తాను. ఓకే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 పాయింట్లు మనకు అర్థం కావాలి. Yes, అంటే sir. వెబ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, మోడర్న్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, వీటి గురించి Yes. తెలియాలి ఫస్ట్. Yes, ఇది sir. మనం ఫుల్ స్టాక్లోకి వెళ్ళే ముందు లేకపోతే ఏదన్నా నేర్చుకునే ముందు ఫస్ట్ ఇవి 4 గురించి తెలియాలి. ఓకే సార్. సో వెబ్ అంటే బేసికల్లీ వెబ్ అనేది ఒక ఎన్విరాన్మెంట్, కాన్సెప్ట్. వెబ్ అనేది ఒక కాన్సెప్ట్. ఇంటర్నెట్లో వెబ్ అనేది ఒక కాన్సెప్ట్. అంటే వెబ్ అనేది ఒక ప్రపంచం, ఒక నెట్వర్క్ ప్రపంచం అనమాట. వెబ్ అనేది ఒక నెట్వర్క్, Yes, ఒక sir. బంచ్ ఆఫ్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ అయితే దాన్ని వెబ్ అంటాం. ఓకే. బంచ్ ఆఫ్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ అయితే ఇంటర్నెట్ అంటారు. ఇంటర్నెట్లో వర్క్ అవ్వాలి, ఇంటర్నెట్ వర్క్ అవ్వాలి అంటే త్రూ ద వెబ్తో వర్క్ అవుతుంది. ఓకే. సో తర్వాత ఈ వెబ్ సైట్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ వెబ్లో ఒక అప్లికేషన్ ఏదన్నా మనం లాంచ్ చేయాలి అంటే దాన్ని వెబ్సైట్ అంటాం. దానికి ఒక అడ్రస్ ఉంటుంది. వెబ్సైట్ అనే దానికి అడ్రస్ ఉంటుంది. సమ్ www డాట్ అనే సంథింగ్ ఐపీ అడ్రస్. ఏదో ఒక ఐపీ అడ్రస్, త్రూ ఒక ఐపీ అడ్రస్ అది కనెక్ట్ అవుతుంది ఇంటర్నెట్. అంటే దానికి సంబంధించిన ఒక ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది కదా. అవును సార్. అట్లానే మన ఒక పేజ్కి, మన ఒక అప్లికేషన్కి, మన ఒక సాఫ్ట్వేర్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఎస్ సార్. ఆ అడ్రస్నే వెబ్సైట్ అంటాం. ఎస్. తర్వాత వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అన్నమాట. ఓకే. ఎస్ ఎస్. ఇప్పుడు ఒక అప్లికేషన్ తీసుకున్నాము. ఒక అప్లికేషన్లో ఇక్కడ అన్ని నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉండొచ్చు. ఒక హోమ్ పేజ్ హోమ్ పేజ్ ఒకటి ఉంటుంది, లింక్ లో క్లిక్ చేసి రీడైరెక్ట్ ఇంకో పేజ్ అవుతుంది, ఇంకో పేజ్ అవుతుంది. దాని నుంచి కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ ఇలా ఉంటాయి. అట్లా ఒక్కొక్కటి 1 by 1 ఇంటర్లింక్ అవుతా ఉంటాయి. Yes, ఇప్పుడు yes. ఇది ఓల్డ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్, ఓల్డ్ స్టైల్ Yes, ఆఫ్ sir. అప్లికేషన్ అనమాట. అవును. ఓల్డ్ స్టైల్ ఆఫ్ అప్లికేషన్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క HTML ఫైల్ ఉంటుంది. ఫర్ Yes, sir. ఎగ్జాంపుల్ ఈ వెబ్ పేజెస్లో ఫస్ట్ పేజ్ index.html అనుకో, ఇది మెయిన్ Okay. అనుకో, index.html. సో ఇక్కడ నుంచి ఈ index.html నుంచి అది 1 by 1 డిఫరెంట్ పేజెస్కి కనెక్ట్ అవుతుంది. ఒక పేజ్ 1 అనుకో, పేజ్ 1కి కనెక్ట్ అవుతుంది. అవసరమైతే పేజ్ 2 కనెక్ట్ అవుతుంది, Yes. అవసరమైతే పేజ్ 3 కనెక్ట్ అవుతుంది. సో అది ఎక్కడ కావాలంటే అక్కడికి కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఎక్కడ నుంచి index.html నుంచి. index.html అనేది హోమ్ అనుకుంటే నువ్వు ఒక్కొక్క పేజ్కి ఇంటర్లింక్ చేసుకొని కనెక్ట్ అయిపోతా ఉంటుంది. index.html అనేది ల్యాండింగ్ పేజ్, దాని నుంచి అంతే అనుకో. హోమ్ పేజ్ అనుకో, ల్యాండింగ్ పేజ్ అంటే మెయిన్ పేజ్ అనుకుంటే అయిపోతుంది. సో ఇట్లా ఒక్కొక్క పేజ్ ఇంటర్లింక్ అయిపోయి కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటాయి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్నే వెబ్ అప్లికేషన్ అంటాం. కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఈ వెబ్ అప్లికేషన్స్ వర్కౌట్ ఇట్లా చేయట్లేదు ఎవరు. ఇది ఏంటంటే స్లో అనమాట. దీన్ని మోడర్న్ వెబ్ అప్లికేషన్ మోడర్న్ వెబ్ అప్లికేషన్కి ఎలా కంపేర్ చేయాలి అంటే ఇది మల్టీ పేజ్ అప్లికేషన్ అనమాట. మల్టీ పేజ్ అప్లికేషన్. ఇక్కడ ఎన్ని పేజీలు ఉండొచ్చు. ప్రీవియస్ పాత రోజుల్లో అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇలా ఓల్డ్ స్టైల్ ఆఫ్ అప్లికేషన్ ఉన్నాయి. ఈ ఓల్డ్ స్టైల్ ఆఫ్ అప్లికేషన్ ఏంటంటే ఒక్కొక్క రిక్వెస్ట్ మనము పంపించే ప్రతి రిక్వెస్ట్ ఒక్కొక్క పేజ్కి ఇండివిజువల్గా వెళ్తూ ఉంటుంది. సో పాత పేజ్ తీసేసి పాత పేజ్ లాగ్ ఆఫ్ చేసి మళ్ళీ కొత్త పేజ్లోకి రావడానికి ఇది టైం టేకింగ్ అనమాట బాగా. ఒక పేజ్కి ఒక కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటర్నెట్ అనుకో, నేను డ్రా చేస్తాను. ఇక్కడ సిస్టమ్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ సిస్టమ్ నుంచి నేను ఒక రిక్వెస్ట్ ఇవ్వాలి. ఫస్ట్ నాకు హోమ్ కావాలని ఒక రిక్వెస్ట్ పంపుతా. హోమ్ కావాలి అని రిక్వెస్ట్ పంపితే హోమ్ లోడ్ అవుతుంది. మళ్ళీ దీనికి రిక్వెస్ట్ పంపాలి. ఇది మళ్ళీ మనము హోమ్ నుంచి పేజ్ 1కి మూవ్ అవుతున్నాం. పేజ్ 1కి మూవ్ అయ్యేటప్పుడు సెకండ్ రిక్వెస్ట్ మళ్ళీ అప్పుడేమవ్వాలి, ఫస్ట్ ఇది రిక్వెస్ట్ లోడ్ చేసినప్పుడు అది లోడ్ అవుతా ఉంటుంది. ఇది index.html లోడ్ అయిపోయి అది లోడ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. తీసుకుంటుంది. టైం తీసుకున్నా లోడ్ అయిపోద్ది కంప్లీట్గా. మళ్ళీ సెకండ్ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఏమైంది,
ఈ ఉన్న పేజ్ అంతా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ సెకండ్ పేజ్ వచ్చి మళ్ళీ లోడ్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఇక్కడ రిక్వెస్ట్ వెళ్ళటం లేకపోతే రెస్పాన్స్ రావటం అంతా కూడా ఒక క్లమ్జీ ప్రాసెస్, డిలే ప్రాసెస్. కానీ ఫస్ట్ ఇది అంటే బాగా లోడ్ అవ్వకుంటూ సార్ వన్ డౌట్, ఫస్ట్ లోడ్ ఆ, అవ్వకుంటూ సెకండ్ అవుతుందా, ఫస్ట్ మొత్తం కంప్లీట్ పోయి మళ్ళీ ఫస్ట్ నుంచి లోడ్ అవుతుంది సార్? ఫస్ట్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ వెళ్ళిపోయి తర్వాత ఓకే ఎప్పుడైతే ఈ రెస్పాన్స్ స్టార్ట్ అవుతుందో, ఈ రెస్పాన్స్ అయిపోయినప్పుడు ఫస్ట్ది డిసప్పేర్ అయిపోయి సెకండ్ ఎస్ పేజ్ సార్. అనేది లోడ్ అవుతుంది. అట్లా ఓకే ఒక్కొక్క సార్. పేజ్కి ఒక్కొక్క రిక్వెస్ట్, ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క రిక్వెస్ట్. ఒక 100 పేజీలు ఉన్నాయి అనుకోండి, 100 పేజీలకి ఒక్కొక్క దానికి వెళ్తున్నప్పుడు సర్వర్లు ఏమవుతాయంటే ఆ, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాయి. సర్వర్లో ఎక్కువ ఎస్ స్ట్రెస్ సార్. తీసుకొని ఎస్ సార్. సర్వర్ డిలే అయిపోయి సర్వర్ ఎర్రర్ అని వస్తుంది. మీకు ఐడియా ఉందో లేదో, ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఇంటర్నెట్లో మనం రిజల్ట్స్ చూసుకోవడానికి వెళ్తే సిస్టమ్ సిస్టమ్ హ్యాంగ్ అయింది అంటారు రిజల్ట్ రోజు. ఎందుకంటే ఎస్ సార్. ఒక్కసారి కొన్ని కొన్ని మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లు ఒక్కసారి వస్తే సిస్టమ్ తట్టుకోలేదన్నమాట. ఎస్ అంతమంది సార్. రిక్వెస్ట్ ఒకసారి ఇస్తున్నారు అంటే అది హ్యాండిల్ చేయలేదు, అందరికి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఓకే సార్. సో ఆ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ని నార్మల్ వెబ్ అప్లికేషన్ లో అది స్ట్రక్చర్ ఉండేది స్టార్టింగ్ పాయింట్ లో. కానీ ఇప్పుడు ఓకే 2009 2010 నుంచి సారీ 2010 నుంచి HTML వచ్చింది, HTML5 ఓకే. వచ్చింది, అది ఓకే. బట్ ఇప్పుడు తర్వాత 2013-14 ఇట్ సీమ్స్ 13-14 అనుకుంటా, ఆ మూమెంట్ నుంచి రియాక్ట్ వచ్చేసింది. రియాక్ట్ వచ్చి ఫస్ట్ యాంగులర్ వచ్చిందిలే. ఫస్ట్ ఫస్ట్ యాంగులర్ యాంగులర్ వచ్చింది. గూగుల్ వాడు యాంగులర్ ని డెవలప్ చేశాడు. యాంగులర్ ని డెవలప్ చేసి 18 లో రియాక్ట్ వచ్చింది. ఫస్ట్ 18 యాంగులర్ జేఎస్ అని రిలీజ్ చేశాడు. ఎస్ సార్. ఫస్ట్ యాంగులర్ జేఎస్ అని రిలీజ్ చేశాడు ఇది గూగుల్ వాడు. తర్వాత దాన్ని యాంగులర్ 2 అన్నాడు. ఓకే, ఎస్ యాంగులర్ 2.0 అన్నాడు. సో వాడు ఎప్పుడైతే యాంగులర్ జేఎస్ అన్నాడో ఇక్కడ వీడు రియాక్ట్ అనేది ఒక స్టార్ట్ చేసేసాడు, ఎవడు ఫేస్బుక్ వాడు. ఎస్ సో అప్పుడు ఇంకా 2017-18 దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు చెప్పాలంటే, ఆ మూమెంట్ నుంచి ఇప్పటి వరకు రియాక్ట్ అనేది యాంగులర్ ని దాటేసుకుంటూ రియాక్ట్ టాప్ నాచ్ లో నడుస్తుంది మార్కెట్ లో. ఈవెన్ వ్యూ ఎస్ సార్. జేఎస్ అని వ్యూ జేఎస్ కూడా ఉంది, వ్యూ జేఎస్ కూడా బాగానే హిట్ ఉంది మార్కెట్ లో. ఎస్ సార్. ఓకే, సో అసలు ఏంటి ఈ మోడర్న్ వెబ్ అప్లికేషన్ ఏంటి మరి? ఇదేమో నార్మల్ గా మల్టీ పేజ్ అప్లికేషన్ అంటాం. ఇది మల్టీ పేజ్ అప్లికేషన్. నార్మల్ గా ఇక్కడ రాసేది మల్టీ పేజ్ మల్టీ అప్లికేషన్. పేజ్. టూ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఈ మల్టీ పేజెస్ అప్లికేషన్స్, ఎంపీఎస్ అండ్ ఎస్పీఎస్. ఎస్పీఏ సింగిల్ అంటే పేజ్ అప్లికేషన్. సింగిల్ పేజ్ అప్లికేషన్. ఈ సింగిల్ పేజ్ అప్లికేషనే మోడర్న్ వెబ్ అప్లికేషన్ అనమాట. ఈ సింగిల్ పేజ్ అప్లికేషనే మోడర్న్ వెబ్ అప్లికేషన్ అనమాట. మోడర్న్ వెబ్ అప్లికేషన్. సో ఈ మోడర్న్ వెబ్ అప్లికేషన్ కి దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అదంతా మనం తర్వాత చూపిస్తాను నీకు, లేకపోతే ఇప్పుడే చూపిస్తాను. ఏం లేదు, వన్ రిక్వెస్ట్ ఓన్లీ. ఫస్ట్ టైం రిక్వెస్ట్ వెళ్తుంది. సో మల్టిపుల్ లోడ్ అవ్వకుండా ఓన్లీ హ్యాష్ తో పేజీలు మారుతూ ఉంటాయి అంతే. రిక్వెస్ట్ అయితే ఒకసారి వెళ్తుంది, ఓకే ఆ సార్. సర్వర్ కి రిక్వెస్ట్ వన్ టైమే వెళ్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, జస్ట్ యూఐ మారిపోతూ ఉంటుంది. యూఐ మాత్రమే చేంజ్ అవుతుంది, డేటా చేంజ్ అవుతుంది, యూఐ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఓకే రిక్వెస్ట్ సార్. రెస్పాన్స్లు మల్టిపుల్ రెస్పాన్స్లు వెళ్ళే ప్రొసీజర్ సింగిల్ పేజ్ లో లేదు. ఓకే, వన్ సింగిల్ షాట్ అది. ఒకేసారి టోటల్ లోడ్ అవుతుంది. మనం ఎప్పుడైతే లింక్ క్లిక్ చేస్తామో అప్పుడు జస్ట్ యూఐ చేంజ్ అవుతుంది. డేటా అంతా వచ్చి నీ యూఐలో పడిపోద్దప్ప. ఫస్ట్ నువ్వు రిక్వెస్ట్ ఇచ్చేసినప్పుడు నీకు Yes, sir. సంబంధించిన డేటా అంతా వచ్చేస్తుంది. తర్వాత ఏంది, అది కాంపోనెంట్లో డేటాని అటు ఇటు మార్చుకుంటా ఉంటుంది, ఫ్లిప్ అవుతూ ఉంటుంది. అర్థమైంది ఇప్పుడు సార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నీకు ఇంట్లో కొన్ని పచారీ సరుకులు కావాలి. ఓకే, ఇంట్లో పచారీ సరుకులు కావాలన్నప్పుడు నువ్వేం చేస్తావు, ఒక్కొక్కటి వెళ్ళి తీసుకొచ్చుకుంటావు. ఫస్ట్ షుగర్ కావాలి, వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటావు. తర్వాత ఆయిల్ కావాలి, మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకుంటాం. తర్వాత ఇంకొక ఐటమ్ కావాలి, రైస్ కావాలి, మళ్ళీ తీసుకొచ్చుకుంటాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, టైం డిలే, అట్ ద సేమ్ టైం స్ట్రెస్. ఎవరు తీసుకొచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి స్ట్రెస్సే కదా. Yes, sir. అన్ని దొరుకుతాయి, అన్ని షాప్లోనే ఉన్నాయి, షాప్ కూడా దగ్గరలోనే ఉంది, కానీ వెళ్ళి రావడం ఇదంతా జరుగుతుంది. అవును. కానీ సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఏంటంటే కాన్సెప్ట్, నువ్వు వెళ్ళినప్పుడు షాప్లో మొత్తం అన్ని బ్యాగ్లు వేసుకొని వచ్చేస్తావు ఇంటికి. అదే సార్ అర్థం. బ్యాగ్లో వేసుకొని వచ్చేస్తావు, ఒకసారి వెళ్తావు షాప్కి, వెళ్ళినప్పుడు అన్ని తీసుకొచ్చుకుంటావు. తర్వాత ఇంట్లో నీకు ఏది అవసరం, మార్నింగ్ షుగర్ అవసరం, సో షుగర్ని నువ్వు యూజ్ చేస్తావు, తీసి షుగర్ని యూజ్ చేస్తావు. తర్వాత ఇంకొకసారి ఆయిల్ అవసరమైనప్పుడు ఆయిల్ తీసి వాడతావు. అంటే కాంపోనెంట్లోకి డేటా అంతా, క్లయింట్లోకి డేటా అంతా వచ్చిన తర్వాత డేటా ఎక్కడ కావాలంటే అక్కడ పేజీల్లోకి మారిపోతూ ఉంటుంది.
అది సింగిల్ పేజ్ అప్లికేషన్. సో ఆ, ఎందుకు అది సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంత ఫాస్ట్, అంత పర్ఫార్మెన్స్ అంత హై ఎందుకు ఉన్నాయంటే అది ఒకటే రీజన్. అర్థమైంది ఇప్పుడు సార్. అర్థమైంది కదా. క్లియర్ అర్థమైంది సో ఫైనల్గా ఇది నేను సేవ్ చేస్తాను, సార్. ప్రతిదీ సేవ్ చేస్తాను నోట్స్ అంతా కూడా. ఆ, డెస్క్టాప్ మీద. మీ పేరు వేణునా? సంతోష్. సంతోష్. ఓకే, లెట్ మీ Yes. కాల్డ్ సంతోష్ వెబ్. సంతోష్ యుఐ అని పెడతా. సంతోష్ యుఐ అని ఫోల్డర్ పెడతా. ఎస్ సార్. ఆ ఫోల్డర్లోనే ఈ ఫైల్ని నేను సేవ్ చేస్తాను. ఫోల్డర్ నేమ్ సంతోష్ యుఐ. ఈ సంతోష్ యుఐలో డే 1 అని ఒక ఫోల్డర్ పెడతా. మళ్ళీ అంటే ప్రతిరోజు నీకు నోట్స్ వస్తుంది కదా, అది చూసుకుంటా ఉంటా. ఓకే ఓకే సార్. సో ఆర్కిటెక్చర్. నా కమ్ టు ద మెయిన్ పాయింట్. సో ఇప్పుడు మనకి క్లయింట్ అనేది సిస్టమ్, ఒక క్లయింట్ సిస్టమ్. లెట్ మీ టేక్ ద క్లయింట్ సిస్టమ్. ఇట్ మే బి ద ఇంటర్ఫేస్ డెస్క్టాప్ ఆర్ ఇట్ మే బి ద ఇంటర్ఫేస్ మొబైల్. క్లయింట్ సిస్టమ్. సో సమ్వేర్ ఎక్కడో ఒక సర్వర్ ఉంటుంది, సమ్వేర్ ఎక్కడో ఒక డేటాబేస్ ఉంటుంది. బేసికల్లీ ఏం చేస్తామంటే మనము క్లయింట్ సిస్టమ్ నుంచి మనము రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటాం. ఎక్కడికి? సర్వర్. ఇది క్లయింట్ వెబ్ అనుకో, లేకపోతే దీన్ని యూఐ అనుకో, వాటెవర్. వెబ్ అన్నా యూఐ అన్నా. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఏం లేదు, ఎస్ యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు కాబట్టి దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఎస్. యూజర్ ఇంటరాక్ట్ అవ్వగలడు, యూజర్ ఏదన్నా ఎంటర్ చేయగలడు, యూజర్ ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇవ్వగలడు, వచ్చిన రెస్పాన్స్ని చేంజ్ చేసుకోగలడు, మాడిఫై చేసుకోగలడు, సెలెక్ట్ చేసుకోగలడు, ఇమేజ్ని క్లిక్ చేయగలడు, ఇమేజ్ని జూమ్ చేయగలడు. ఇదో నెంబర్ ఆఫ్ యాక్షన్స్. లేకపోతే యూజర్ ఒక ప్రోడక్ట్ని చూసుకొని పర్చేజ్ చేసుకోగలడు, ఆ పర్చేజ్ అంతా జరుగుతుంది. సో అదంతా యూజర్ ఇంటర్ఫేస్. ఎస్. సో ఇక్కడ ఈ యూజర్ ఇంటర్ఫేస్లో వర్క్ అయ్యే టెక్నాలజీస్ ఏంటి? మేజర్గా ఫస్ట్ నేర్చుకోవాల్సిన టెక్నాలజీ ఎవరైనా సరే, అసలు ఆ వెబ్ పేజ్ని ఎలా డిజైన్ చేయాలి, ఆ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ పార్ట్ ఏంటి, ఆ ఫ్రంట్ ఎండ్ని అసలు ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ మేజర్ పిల్లర్ ఏంటంటే HTML. ఆ తర్వాత CSS. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ HTML అంటే ఓన్లీ స్కెల్టన్ అంటే ఏంటి? బ్లాక్ అండ్ వైట్గా ఉండే ఒక చిన్న డయాగ్రామ్ లాంటిది. స్కెల్టన్ ఎలా ఉంటుంది చెప్పు? స్కెల్టన్కి ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది, కానీ స్కెల్టన్ మీద ఆకారం లేదు. ఆ స్కెల్టన్ ఎవరిది అని చెప్పలేదు కదా. అవును సార్. సో స్కెల్టన్ హ్యూమన్ అది ఉమనా మెన్ అనేది నార్మల్ జనరల్గా మనం చూస్తే చెప్పలేము స్కెల్టన్ ఉంటాయి. కాకపోతే ఆ స్కెల్టన్ మీద ఒక ఆకారం క్రియేట్ చేయాలి, సమ్ గుడ్ లుకింగ్ ఇవ్వాలి, కలర్ వేయాలి, మంచిగా లుక్ ఫీల్ తీసుకురావాలి. అదంతా చేయాలి అంటే CSS కంపల్సరీ కావాలి, స్టైలింగ్ కావాలి, ఆ డెకరేషన్స్ కావాలి, ఆ కాస్మెటిక్స్ కావాలి. కానీ CSS వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు HTML రాయాల్సిందే. HTML రాయకుండా నువ్వు CSS ఎక్కడ అప్లై చేస్తావు? చేయలేం సార్, అసలు చేయలేం. కాస్మెటిక్ ఉంది, ఆ కాస్మెటిక్ కి పర్పస్ ఏంటి? సమ్వన్ షుడ్ యూజ్ కదా, ఎవరో ఒకళ్ళు వాడాలి కదా కాస్మెటిక్. అవును సార్. ఒక లిప్స్టిక్ ఉంది, లిప్స్టిక్ అక్కడ టేబుల్ మీద ఉంది అంటే దానివల్ల ఉపయోగం ఏంది? ఆ లిప్స్టిక్ ని ఎవరన్నా యూజ్ చేయాలి. సో యూజ్ చేయాలంటే మనకి HTML అంటే CSS ని మనం వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మనం HTML రాసి CSS ని అప్లై చేయాలి. ఓకేనా? సో ఈ రెండు ఉంటే సరిపోతుంది కదా. అంటే HTML CSS ఉంది అంటే ఒక మనిషి ఆకారం ఉంది, కానీ ఆకారం ఏం మాట్లాడట్లేదు, నాట్ ఇంటరాక్ట్. అంటే పిలిచినా పలకట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, లేకపోతే మనము పరిగెట్టు అంటే పరిగెట్టట్లేదు, కూర్చో అంటే కూర్చోవట్లేదు, తిను అంటే తినట్లేదు. దెర్ ఇస్ నో యాక్షన్. సో ఆ యాక్షన్ అదంతా ఎలా వస్తుంది అంటే త్రూ ద జావా స్క్రిప్ట్ వస్తుంది. అంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది ఆ సోల్, పర్సన్కి సోల్ లేకపోతే ఏమవుతుంది? డెడ్ బాడీలా ఉంటుంది. ఇప్పుడు కోమాలో ఉన్నాడు అనుకో, కోమాలో ఉన్నా కూడా సమ్ ఫంక్షనాలిటీస్ ఆర్ వర్కింగ్ కదా. అసలు డెడ్ బాడీ అనుకో, డెడ్ బాడీ ఏంటి? ఆకారం ఉంది కానీ దెర్ ఇస్ నో మూమెంట్ కదా. మరి డెడ్ బాడీకి మూమెంట్ కావాలంటే ఏం కావాలి? సోల్ కావాలి, అంటే ప్రాణం కావాలి. ప్రాణమే జావా స్క్రిప్ట్. స్టాటిక్ వెబ్ పేజ్ డైనమిక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు HTML CSS తో ఉండేది ఏంటంటే ఓన్లీ జస్ట్ స్టాటిక్ పేజ్, అంటే స్టాటిక్ కంటెంట్ డిస్ప్లే. స్టాటిక్ ఏదన్నా ఊరికే డమ్మీ పేజ్ లాగా ఒకటి క్రియేట్ చేసి అట్లా చూసుకోవడానికి బాగుంటుంది.
కాకపోతే ఇది నెట్వర్క్ తో అసలు సంబంధం లేదు, నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వదు. ఓకే, కానీ ఇది కూడా అంతే, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏదో ఒక లోడ్ చేస్తావు, ఇక్కడ హోస్ట్ చేస్తాను, కానీ అది స్టాటిక్, లోపల ఎక్కడ నేను ఎస్ సార్, ఫంక్షనాలిటీ రాయలేదు. ఎస్ సార్, if you if you did not have the soul for that, it is a static page until you give the soul, ఎస్ సార్. until you give the live. ఒక్క జావా నిమిషం, జావా స్క్రిప్ట్ విల్ కన్వర్ట్ టు ద డైనమిక్. ఎస్ ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఇది అంతవరకు అర్థమైంది కదా. అంటే జావా స్క్రిప్ట్ క్లియర్ అనేది, అర్థం. జావా స్క్రిప్ట్ అంటే సోల్ అమ్మా. సో ప్రోగ్రామింగ్ ఇక్కడ ఇది ఖచ్చితంగా ప్రోగ్రామింగే, కాకపోతే కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే కాదు జావా స్క్రిప్ట్ అనేది. సో ఓకే సార్. అంటే టైప్ స్టాటిక్ టైప్డ్ కాదు, ఇట్స్ సింప్లీ డైనమిక్ టైప్. టైప్ అనేది ఓకే ఏం లేదు, ఆ టైప్ లాగా మార్చేదానికి ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ అని వచ్చింది బేసికల్లీ కొత్తగా. ఎస్ సార్. దానికి డేటా టైప్స్ అవన్నీ ఉండవు అనమాట, దీనికి డేటా టైప్స్ అవన్నీ ఉండవు, డైనమిక్ గా ఉంటుంది. అంటే లూజ్లీ కపుల్డ్ అనమాట, అండ్ నాట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆల్సో. కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే కాదు, ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ జావా స్క్రిప్ట్ అనేది. ఓకే ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ దాట్ జావా స్క్రిప్ట్ మీద చాలా లైబ్రరీలు ఉన్నాయి. తర్వాత యూ కెన్ గో ఫర్ ద jQuery, తర్వాత యూ కెన్ గో ఫర్ ద యాంగులర్, యాంగులర్, యూ కెన్ గో ఫర్ ద రియాక్ట్, యూ కెన్ గో ఫర్ ద వివి, JS, అండ్ యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ JS. ఇప్పుడు చాలా ఉన్నాయి, నోడ్ JS, నోడ్ జేఎస్. నెక్స్ట్ JS, నెక్స్ట్ వేరు నెక్స్ట్ వేరు. ఓకే, నాకౌట్ వేరు, నాకౌట్ JS, నాకౌట్ కూడా వచ్చింది సార్. నాకౌట్ ఉంది, నాకౌట్ JS, అండ్ వన్ మోర్ EXT JS. ఇలా ఇలా ఇవైతే పాపులర్ వర్డ్స్ బేసికల్లీ. ఎక్స్ప్రెస్ JS ఇంకోటి ఉంది, ఎక్స్ప్రెస్ JS. ఎస్ సార్. సో ఇవి మామూలుగా మనం వింటున్న వర్డ్స్, కానీ మనం విననివి చాలా ఉన్నాయి, ఇవి కాకుండా మనం విననివి చాలా ఉన్నాయి. అంటే జావా స్క్రిప్ట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి, అన్ని ఓపెన్ సోర్స్, ఏది కూడా పెయిడ్ కాదు, ఓకే దేనికి ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అన్ని ఫ్రీగానే నేర్చుకోవచ్చు. బట్ ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ బేస్ ఏంటంటే, బేస్ కంపల్సరీగా జావా స్క్రిప్ట్ రావాలి. ఇఫ్ యూ డోంట్ నో జావా స్క్రిప్ట్ అంటే యూ కెనాట్ గో ఫర్ ఎనీ లైబ్రరీ. జావా స్క్రిప్ట్ ఫండమెంటల్ లేకపోతే నువ్వు jQuery నేర్చుకోలేవు, యాంగులర్ నేర్చుకోలేవు, రియాక్ట్ నేర్చుకోలేవు, వ్యూజ్ నేర్చుకోలేవు, నెక్స్ట్ నేర్చుకోలేవు, ఏది నేర్చుకోలేవు. ఎస్ అందుకని జావా స్క్రిప్ట్ మీద పర్ఫెక్ట్ గా ఫస్ట్ స్టాండర్డ్ అవ్వాలి, అర్థమైందా? ఎస్ సార్. సో ఇదంతా ఇప్పుడు చెప్తుందంతా నేను క్లయింట్ Yes. ఫ్రంట్ ఎండ్ పార్ట్, యూజర్ ఇంటర్ఫేస్, ఫ్రంట్ ఎండ్ పార్ట్, దీన్ని మొత్తాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం, Yes, యూజర్ ఇంటర్ఫేస్ ని ఫ్రంట్ ఎండ్ అంటాం. Yeah. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ ఎండ్ అనేది రెండిటి యొక్క కాంబినేషన్. ఇది ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను కదా, ఇది మొత్తం బ్యాక్ ఎండ్ అనమాట. డేటాబేస్ అండ్ సర్వర్ సర్వర్, డేటాబేస్ రెండింటిని కలిపితేనే బ్యాక్ ఎండ్ అంటారు. అంటే ఈ సర్వర్, లెట్ మీ రైట్, ఇది సర్వర్ అనుకో, సర్వర్ సైడ్, ఇది డేటాబేస్, డేటాని స్టోర్ చేస్తుంది. అది ఇట్ మే బి రిలేషనల్ డేటాబేస్, నాట్ రిలేషనల్ డేటాబేస్, రెండు టైప్లు ఉంటాయి ఆడ. ఓకే, టేబుల్స్ ఉంటేనేమో రిలేషనల్, టేబుల్స్ లేకపోతేనేమో నాన్ రిలేషనల్. సో ఇప్పుడు ఈ క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ సర్వర్ సైడ్కి ఇస్తాం, ఒక రిక్వెస్ట్ పంపిస్తాం, అదేం చేస్తుంది, రెస్పాన్స్ని బ్యాక్ ఇస్తుంది. అంటే నువ్వు ఇచ్చేది రిక్వెస్ట్, మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యేది రెస్పాన్స్. కానీ ఈ రిక్వెస్ట్ కి రెస్పాన్స్ రావడానికి మధ్యలో ఏపీఐ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే ఈ ఏపీఐ జనరేషన్ అంతా ఒక బ్రిడ్జ్ చూసుకుంటుంది. ఓకే, ఈ ఏపీఐ జనరేషన్ అంతా ఒక బ్రిడ్జ్ చూసుకుంటుంది. ఈ ఏపీఐ జనరేట్ చేయడానికి సర్వర్ సైడ్ లో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నోడ్ చేసి అనుకో, ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఇస్ ద బ్రిడ్జ్ అనమాట, క్లయింట్ కి సర్వర్ కి మధ్యలో బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ బేసికల్లీ ఇక్కడ ఏంటంటే డేటా
జేసన్ డేటా. ఇక్కడ ఏంటంటే డేటా జేసన్ డేటా. ఎస్ మోస్ట్లీ జేసనే ఎక్కువ 100% ఇప్పుడు అందరు జేసనే వాడుతున్నారు. ఎవరు కూడా XML వాడట్లేదు. ఎందుకంటే లైట్ వెయిట్ ఎస్ జేసనే చాలా లైట్ వెయిట్. అవును సార్. ఇంకా యాజ్ యూజువల్ గా సర్వర్ కి డేటాబేస్ కి ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి? ఎలానే ఉంటాయి. సిఆర్యుడి ఆపరేషన్స్ క్రియేట్ చేయాలా, రీడ్ చేయాలా, అప్డేట్ చేయాలా, డిలీట్ చేయాలా అవన్నీ చూసుకుంటది. ఎవరు ఎస్ సర్వరే చూసుకుంటారు. సో ఇప్పుడు సర్వర్ సైడ్ లో మళ్ళీ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే చాలా ఉన్నాయి. సర్వర్ సైడ్ లో పిహెచ్పి ఉంది, జావా, పైథాన్, జావా ఉంది, .NET పైథాన్ ఉంది, పైథాన్ ఉంది. పైథాన్ లో కూడా మళ్ళా డీజాంగో ఉంది, ఫ్లాస్క్ ఉంది. డీజాంగోతో VJS, సారీ నోట్ జేఎస్ లో కూడా ఉంటుంది సార్. ఫ్లాస్క్ చేయొచ్చు, లేదా నోడ్ తో చేయొచ్చు. ఓకే, లేదా యూ కెన్ గో ఫర్ ద రూబీ, లేదా యూ కెన్ గో ఫర్ ద గోలాంగ్, ఆర్ యూ కెన్ గో ఫర్ అంతే. ఇవి బాగా పాపులర్. పిహెచ్పి, .NET, పైథాన్, నోడ్, రూబీ, గోలాంగ్ ఇవన్నీ సర్వర్ సైడ్ లో వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చేసి ఉంది. ఎస్ నెక్స్ట్ ఇట్లా చాలా ఇట్లా చాలా ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే, కమింగ్ టు ద డేటాబేస్కి వస్తే చాలా డేటాబేస్లు ఉన్నాయి. అంటే రిలేషనల్ ఉన్నాయి, నాన్ MySQL, రిలేషనల్. Oracle. ఎస్ సార్. ఇవన్నీ రిలేషనల్ కింద వస్తాయి. నువ్వు మాట్లాడినవన్నీ రిలేషనల్ డేటాబేస్. అండ్ నో రిలేషనల్ డేటాబేస్ అంటే నో సీక్వల్ ఓకే డిబీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కడ మనకి క్వరీ రాయాల్సిన అవసరం ఉండదు. నో సీక్వెల్ లో అంతా డాక్యుమెంట్ ఓరియంటెడ్ లో ఉంటుంది, JSON ఓరియంటెడ్ లో ఉంటుంది. ఓకే ఓకే క్లియరా? ఇంతవరకు క్లియరా? క్లియర్ సార్, క్లియర్ సార్. సరే, ఇది నేను UI ఆర్కిటెక్చర్ అని సేవ్ చేస్తాను. ఫుల్ స్టాక్ ఆర్కిటెక్చర్ అని సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా విఎస్ కోడ్ ఓపెన్ చేసి, విఎస్ కోడ్ ఐడియా ఉంది కదా నీకు? అలవాటు ఉంది కదా? ఉంది సార్, ఆల్రెడీ వర్క్ చేసే చెప్పా కదా సార్. అవునవును. నేను ఇప్పుడు డైరెక్ట్గా నీకు ఒక విఎస్ కోడ్లో నుంచి ఫోల్డర్ క్రియేట్ చేసేస్తాను. HTML మొత్తానికి ఒక ఫోల్డర్. HTML త్వరగా చెప్పేసుకుందాము, CSS కూడా నీట్గానే చెప్తాను. తర్వాత జావా స్క్రిప్ట్కి మనం ఎక్కువ టైం తీసుకుందాం. అదే సార్ నాకు కావాల్సింది. HTML, CSS కొంచెం ఫాస్ట్ గా అర్థం చేసుకోగలుగుతా, ఎందుకంటే కొంచెం జావా స్క్రిప్ట్ ఆల్రెడీ ఏం కావాలి. రియాక్ట్ చేసి మీరు చేశాను, నిన్న మాట్లాడే కదా సార్ మీతో. అవునవును. అదే సార్. అందుకే ఏంటంటే సంతోష్, Yes, sir. HTML అని నీట్గానే చెప్తా. అదేమంతా నీకు కంగారుగా తీసుకో, డెప్త్గానే చెప్తా. తర్వాత CSS కూడా నీట్గానే చెప్తాను. తర్వాత జావా స్క్రిప్ట్ మీద మనం ఎక్కువ వర్కౌట్ చేద్దాం. అదే సార్, నాకు ఎక్కువగా అదే సార్ అర్థమైంది సార్. నాకు జావా స్క్రిప్ట్ ఎక్కువ కావాలి సార్ యాక్చువల్గా. అందుకే నీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందన్నావో సో అదే నీకు ఎక్కువ ఫోకస్ చేస్తాను. Yes, sir. సంతోష్, ఇక్కడ సేవ్ అయింది ఫైల్. సంతోష్ ఫైల్ ఫోల్డర్ ఏది సంతోష్? ఇక్కడ ఉంది ఫోల్డర్. ఇప్పుడు ఈ సంతోష్ UIలో డే 1లోనే ఇదంతా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, లైక్ HTML అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు HTML ఫైల్స్ అన్ని కూడా HTMLలోకి వెళ్తాయి, గుర్తుపెట్టుకో. ఈ డే 1 ఇవన్నీ ఏంటంటే ఆర్కిటెక్చర్లు ఉంటాయి, కాకపోతే నీ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా HTMLలోకి వెళ్తాయి. అది గుర్తుపెట్టుకో. ఓకేనా సంతోష్? హలో సంతోష్. హలో. సంతోష్, ఆర్ యూ దేర్? హలో.
కంటిన్యూ. This conference will now be recorded. సరే, let me create a folder inside that. HTML already I created a folder, and Yes, sir. I want to launch the folder here. VS Code starting. Okay, started VS Code. Now let me open folder. Which folder I created? Santosh, right? So Santosh UI Santosh US. HTML. Okay, first of all, I want to write down the notes for you. Few topics I want to write. Okay, including with the notes. నోట్స్ ఈ సపరేట్, నోట్స్ సపరేట్గా రాస్తాను, తర్వాత ఫైల్స్ సపరేట్గా రాస్తాను, అప్పుడు నీకు ఈజీగా ఉంటుంది. Sure, sir. Sure, sir. ఓకే, రైట్. ఇక్కడ నోట్స్లో సో అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ అంటే Hypertext, మార్కప్ లాంగ్వేజ్. అంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, సింపుల్గా ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఉంటుంది, దాన్ని మార్కప్ అంటాడు. సో దీనికి ఏంటంటే HTML ఇస్ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్ అనమాట. HTML ఇస్ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్. కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్. ట్యాగ్స్ ఉంటాయి HTML అంటే, ట్యాగ్స్ ఉంటాయి, అంతే, ఏం లేదు, Yes. అన్ని ట్యాగ్సే. అండ్ HTML యూస్డ్ ఫర్ డిజైన్ ద వెబ్ పేజ్. అసలు HTML ఎందుకు వాడతారప్ప అంటే యూస్డ్ ఫర్ ఓన్లీ డిజైనింగ్ ద వెబ్ పేజ్. HTMLని డిజైన్ వెబ్ పేజ్, వెబ్ పేజ్ని డిజైన్ చేయడానికి మాత్రమే వాడతారు. Yes, sir. ఓకే, ఇంకా దేనికి వాడరు HTML. ఎక్కడ వాడరు HTMLని, ఓన్లీ వెబ్ పేజెస్ డిజైన్ పర్పస్ మాత్రమే వాడతారు. అండ్ HTML ఫైల్స్ సేవ్డ్ విత్ .html ఫార్మాట్. సేవ్డ్ విత్ .html ఫార్మాట్. .html format. .html ఫార్మాట్ తోనే సేవ్ అవుతాయి. Yes, sir. HTML ఫైల్స్ అన్ని కూడా .html ఫార్మాట్ తోనే సేవ్ అవుతాయి, గుర్తుపెట్టుకో. తర్వాత ఓకే, ఒక చిన్న ఇమేజ్ చూపిస్తాను నీకు. HTML Okay, వర్సెస్ sir. CSS అని చిన్న మీమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. Okay. మీమ్స్ ఉంటాయి యాక్చువల్గా. మీమ్స్ ఏంటంటే ఇప్పుడు HTML ఉంటాయేంటి, CSS ఉంటాయేంటి. ఇప్పుడు చూడు, ఇదిగో నేను చెప్పాను కదా నీకు HTML స్కెల్టన్. Skeleton and body. Yes, sir. ఇప్పుడు ఇది HTML అయితే, ఇది HTML అయితే, ఇది CSS. అంటే లుక్ వచ్చింది. HTML Yes, ఏంటంటే sir. హెడ్ బాడీ ఉంది, కానీ ఇక్కడ అపీరెన్స్ ఉంది, లుక్ ఉంది, ప్రజెంటేషన్ లేయర్ అనమాట. దీన్ని స్ట్రక్చర్డ్ Yes. లేయర్ అనుకుంటే, దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అనుకోవచ్చు. జావా స్క్రిప్ట్ ఏంటంటే ఫంక్షనల్ లేయర్ అనుకోవచ్చు. Yes, sir. Yes. ఓకే, సో ఇప్పుడు చూడు, ఇక్కడ చూస్తే జావా స్క్రిప్ట్ చూడు, HTML అంటే ఓన్లీ స్కెల్టన్, Skeleton. CSS అంటే స్కెల్టన్ విత్ స్కిన్, జావా స్క్రిప్ట్ అంటే స్కిన్ విత్ బ్రెయిన్. Yes, sir. అంతే కదా, నార్మల్గా అంతే Correct, కదా. sir. అంతే. ఓకే, ఈ మీమ్స్ ఉంటాయి, ఈ మీమ్స్ చూస్తే నీకు Yes. అర్థమైంది. అర్థం సార్, క్లియర్ అర్థమైంది. ఇక్కడ చూడు, ఇది చూడు, HTML, CSS, జావా స్క్రిప్ట్ అంట. HTML ఏం చేస్తాం, మూడింటికి ఒకటే పెట్టాడు ఈడ పిచ్చోడు. అది ఏం లేదు. ఇది చూడు, ఇది ఇంకా బాగుంటది. HTML అంటే బాగా అమ్మాయి బాగా నల్లగా ఉంది, విత్ మేకప్ CSS. HTML CSS యాడ్ చేస్తే అమ్మాయి గారు రెడీ అయిపోయింది. వితౌట్ మేకప్ విత్ మేకప్స్. వితౌట్ మేకప్ విత్ మేకప్. అబ్బా, సింపుల్ గా చెప్పాలి అంటే అది. ఇది ఇక్కడ చూడు, HTML హౌస్, CSS అంటే కలర్ఫుల్ హౌస్, జావా స్క్రిప్ట్ అంటే స్విచ్ ద హౌస్ టు కంట్రోల్ ద లైట్స్. ఓకే, కంట్రోల్ ద Yes, లైట్స్ sir. అంటే దానికి స్విచ్చెస్ అవన్నీ ఉంటాయి. ఈ మీమ్స్ చాలా ఉంటాయి, లింక్డ్ఇన్ లో వస్తూ ఉంటాయి మీమ్స్. ఇవి Yes, sir. Yes. చాలా ఫన్నీగా ఉంటాయి, క్లాస్ లో చెప్పుకుంటే బాగుంటుంది. Okay, sir. ఈజీ కూడా ఏందో, HTML అంటే ఇట్లా స్కెల్టన్ ఉన్నాడంట, CSS అంటే మరో నీట్గా ఉన్నాడు, జావా స్క్రిప్ట్ అంటే బాడీ బిల్డర్. ఓకే, Okay. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, కమ్ టు ద పాయింట్. HTML ఫైల్స్ సేవ్డ్ విత్ .html ఫార్మాట్. చెప్పాను Yes. కదా, HTML అంటే కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్ అని చెప్పాను. అండ్ ఇక్కడ Yes, ట్యాగ్స్ sir. ఆర్ టూ టైప్స్ అబ్బా. ట్యాగ్స్ ఆర్ టూ టైప్స్, రెండు టైప్స్ లో ఉంటాయి. ఒకటి పేర్ ట్యాగ్స్ అని ఉంటాయి, ఒకటి అన్పేర్ ట్యాగ్స్ అని ఉంటాయి. పేర్ అంటే Yes, sir. వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్ అన్నమాట. పేర్ అంటే ఇద్దరు ఉంటారు, బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు Yes. ఉంటారు. ఇక్కడ అన్పేర్డ్ Yes, అంటే sir. అన్పేర్ ట్యాగ్స్. సోలో సెల్ఫ్ క్లోజ్డ్ ఉంటాయి కదా సార్. సోలో ఉంటాయి, సోలో ట్యాగ్స్ ఉంటాయి. ఆ సోలో ట్యాగ్స్ లో కూడా మూడు ఉన్నాయి మళ్ళీ. పేరులో మళ్ళీ పేరుడ్ అంటే ఓన్లీ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది. ఓపెన్ ఉంటుంది ఒకటి, దానిలో ఏదైనా కంటెంట్ క్లోజ్ ఉంటుంది, ఉంటుంది. తర్వాత క్లోజ్ ఉంటుంది. సో ఇది యాక్చువల్ పేరుడ్.
అన్పేర్డ్ Yes, sir. అనుకో అట్లా కాదు. అన్పేర్డ్ లో 3 ఉన్నాయి మళ్ళీ. ఓన్లీ ఓపెన్ ఉంటది, ఓన్లీ ఓపెన్ ఉంది. ఓన్లీ ఓపెన్ అంటే ఏంటంటే ఇట్లా ఉంటది. ఓన్లీ ఓపెన్, ఇంకా దానికి క్లోజ్ గీజ్ ఏం ఉండదు. ఓన్లీ ఓపెన్ Yes, ఉంటది. sir. దాని మళ్ళీ ఎక్కడ స్లాష్లు ఉండవు. Yes, ఓన్లీ yes. స్లాష్, ఓన్లీ స్లాష్లు ఇట్లా ఏముండవు. అది ఓన్లీ ఓపెన్ ట్యాగ్. Yes, sir. తర్వాత ఓన్లీ క్లోజ్. ఓన్లీ క్లోజ్ అంటే ఇట్లా ఉంటది. ఓన్లీ క్లోజ్ లో క్లోజ్ క్లోజ్ ట్యాగ్ ఎలా ఉంటుంది? స్లాష్ తో క్లోజ్ అవుతుంది. Slash తో క్లోజ్ అవుతుంది. ఇట్లా ఉంటుంది క్లోజ్ ట్యాగ్. తర్వాత మూడోది ఏంటంటే సెల్ఫ్ క్లోజ్. ఇది రెండోది కదా. తర్వాత మూడోది ఏంటంటే సెల్ఫ్ క్లోజ్ అన్నమాట. సెల్ఫ్ క్లోజ్ అంటే దాని అంతటా అదే క్లోజ్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. సెల్ఫ్ క్లోజ్ అంటే ఓపెన్ అయ్యి చివరిలో వెళ్ళి అదే క్లోజ్ అవుతుంది. దాన్ని సెల్ఫ్ క్లోజ్ Yes, అంటారు. yes, yes. అంటే మనము చాలా ట్యాగ్స్ నేర్చుకుంటాము. నేర్చుకునే ట్యాగ్స్ లో కొన్ని చోట్ల ఇలా కనిపిస్తాయి ట్యాగ్స్, ఓన్లీ ఓపెనే కనిపిస్తాయి. కొన్ని చోట్ల ఇలా కనిపిస్తాయి, కొన్ని చోట్ల ఇలా కనిపిస్తాయి, కొన్ని చోట్ల ఇలా కనిపిస్తాయి. అంటే ఎక్కడెక్కడ ఏది వాడాలనేది నేను క్లియర్గా చెప్తాను నీకు. పోను Okay, sir. అర్థం అవుతుంది. సరే, రైట్. ఇప్పుడు HTML బేసికల్గా రెండు పార్ట్లుగా డివైడ్ అవుతాయి. HTML basically dividing into two sections. రెండు సెక్షన్లుగా డివైడ్ అవుతుంది. వన్ ఈస్ హెడ్ సెక్షన్, ద వన్ ఈస్ బాడీ సెక్షన్. Body section. Yes. హెడ్లో ఏంటంటే బేసికలీ డిక్లరేషన్స్ పెడతాం. బాడీలో ఏంటంటే కంటెంట్ విజిబుల్ అంటే ఏదైతే వెబ్ పేజ్ లో విజిబుల్ అవుతుందో ఆ కంటెంట్ మనం బాడీలో రిలేటెడ్ టు ద పేజ్ కి Yes. సంబంధించిన ట్యాగ్స్. డిక్లరేషన్స్ అన్ని హెడ్ లో ఉంటాయి. ఏమేమి పెట్టాలి హెడ్ లో అనేది తర్వాత చెప్తాను. Yes. బాడీలో మాత్రం కంటెంట్ రిలేటెడ్ టు ద పేజ్ ఉంటుంది. ఓకే సార్, స్టార్ట్ విత్ హెచ్టిఎంఎల్ ఫస్ట్ పేజ్ ని స్టార్ట్ చేద్దాం. నోట్స్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తా. నోట్స్ సేవ్ చేస్తున్నా ఇక్కడ. ఇదంతా Okay, sir. డైరెక్ట్ షేర్ ఇస్తానులే మొత్తం. రికార్డింగ్స్ Yes. కానీ అన్ని డైరెక్ట్ షేర్ ఇస్తాను. Yes. తర్వాత కమ్ టు ద ఫస్ట్ పేజ్. లెట్ మీ క్రియేట్ ద ఫస్ట్ పేజ్. ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ కంపల్సరీ అని చెప్పాను కదా. Yes, sir. సరే, ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఆ బాడీ, హెడ్, బాడీ, తర్వాత రూట్ లెవెల్లో ఒక HTML ట్యాగ్ అవన్నీ కంపల్సరీ. సో దీనికి ఇక్కడ మనము VS కోడ్ లో Shift1 అని కొడితే నీకు టెంప్లెట్ అంతా డిఫాల్ట్ గా వస్తుంది. Shift 1, sir. Shift1 కొట్టాలి. Shift1 కొడితే నీకు డిఫాల్ట్ టెంప్లెట్ ఇలా వస్తుంది. ఓకే, Yes, sir. సో మై ఫస్ట్ టైటిల్ అనమాట. టైటిల్ ఎక్కడ అంటే హెడ్ లో ఉంటుంది. టైటిల్ ఏంటంటే ట్యాబ్ మీద కనిపిస్తుంది. బ్రౌజర్ ట్యాబ్ Yes, మీద sir. కనిపిస్తుంది. Yes, sir. తర్వాత కమ్ టు ద బాడీలోకి వచ్చాను. బాడీలోకి వచ్చి నేను ఏదైనా కంటెంట్ రాసుకుంటూ వెళ్తున్నాను. సపోజ్ HTML అంటున్నాను, తర్వాత CSS అంటున్నాను, తర్వాత జావా స్క్రిప్ట్ అంటున్నాను. సో ఐఎమ్ ట్రైంగ్ టు రైటింగ్ మై ఓన్ కంటెంట్. ఏదో అట్లా రాసుకుంటా పోతున్నాను. ఇట్లా రాసుకుంటా పోయి తర్వాత దీనికి ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఇది బ్రౌజర్లో చూడాలి అంటే ఇక్కడ ఒక ప్లగ్ఇన్ వేసుకోవాలి. ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి లైవ్ సర్వర్ అని వేసుకో. Yes, sir. Yes. లైవ్ సర్వర్ ఐడియా ఉంది కదా నీకు? లైవ్ సర్వర్ ఐడియా ఉంది. తర్వాత రైట్ లైవ్ క్లిక్ చేసి స్టార్ట్ విత్ లైవ్ సర్వర్ అని చేసి అప్పుడు లైవ్ సర్వర్ అనేది ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఈ ప్లగ్ఇన్ బై డిఫాల్ట్ ఉండదు, మనం వేసుకోవాలి. మనం ఇన్స్టాల్ చేయాలి, sir. తర్వాత రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటే ఈ పేజ్ బ్రౌజర్ కి హిట్ అవుతుంది, సెండ్ Yes, అవుతుంది, Ah, ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయినప్పుడు నీకు అవుట్పుట్ వచ్చింది HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ అని అవుట్పుట్ వచ్చింది. yes. బట్ నీకు ఇక్కడ రాసేటప్పుడేమో 4 లైన్లలో రాశాను, 4 లైన్స్ లో రాశాను. బట్ బ్రౌజర్కి ఏమో సింగిల్ లైన్ లోకి వెళ్తుంది. ఎందుకు అంటే ఇది ప్లెయిన్ టెక్స్ట్. Yes. ప్లెయిన్ టెక్స్ట్ అనేది బ్రౌజర్ కి ఎలా అర్థమైంది అంటే అది వాడు ఏదో రాస్తున్నాడు, నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి అంతే. అది వాడు న్యూ లైన్ పెట్టాడు, 4-5 లైన్లో రాశాడు, ఏం చెప్పట్లా. Yes. ఎడిటర్లో నువ్వు టెక్స్ట్ 4-5 లైన్లో రాసినా సరే బ్రౌజర్కి వెళ్ళలేక అది సింగిల్ లైన్లో ప్రింట్ అయిపోతుంది. Okay. అది ప్లెయిన్ టెక్స్ట్ కాబట్టి. సో నేనేం చెప్తున్నానంటే బ్రౌజర్కి నేనేం చెప్తాను అంటే, హలో బ్రౌజర్, నాకు 4 లైన్లు కావాలి, ప్లీజ్ లైన్ బ్రేక్ చేయవా అని చెప్తా. Yes. లైన్ బ్రేక్ చేయవా అని చెప్పడానికి మనం ఒక ఇన్స్ట్రక్షన్ ని పాస్ చేయాలి. యూ హ్యావ్ టు Tag. గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్ టు ద బ్రౌజర్. ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి Yes, బ్రౌజర్ కి. హే Yes. బ్రౌజర్, ప్లీజ్ బ్రేక్ ద లైన్ అని. ఆ బ్రేక్ ద లైన్ అని చెప్పడానికి ఒక ట్యాగ్ ఉంది. BR. బిఆర్ అని ఒక ట్యాగ్ ఉంది. బిఆర్ అని ఒక Yes. ట్యాగ్ ఉంది. ఈ బిఆర్ అని ఒక ట్యాగ్ ఉంది. ఇది సెల్ఫ్ క్లోజ్ కదా, sir? ఇట్లా రాసుకోవచ్చు, అట్లా రాసుకోవచ్చు, రెండు రాసుకోవచ్చు. Yeah. Yes. ఇట్లా రాసుకోవచ్చు, సెల్ఫ్ క్లోజ్ రాసుకోవచ్చు. బిఆర్ కున్న పాసిబిలిటీ ఏంటంటే రెండు విధాలుగా రాసుకోవచ్చు. Okay. Okay.
నేను మామూలుగా ఇక్కడ ఈ ట్యాగ్ చెప్పడానికి ఇలా రాస్తాను. Yes. ఈ బిఆర్ అనే ట్యాగ్ ఎప్పుడైతే చెప్తామో ఇది అన్పేర్డ్ ట్యాగ్ అనమాట. అన్పేర్డ్ ట్యాగ్, Yes. క్లోజ్డ్ ట్యాగ్. ఇది క్లోజ్డ్ ట్యాగ్, అన్పేర్డ్ Close it. ట్యాగ్. Close it. Yes. క్లోజ్డ్ ట్యాగ్ లా రాసుకోవచ్చు బిఆర్ ని, సెల్ఫ్ క్లోజ్ లాగా రాసుకోవచ్చు. Yes. ఓకే, రియాక్ట్ లో అయితే సెల్ఫ్ క్లోజ్ లాగా రాస్తారు. Hmm. సో ఇప్పుడు సేవ్ చేశాను, జస్ట్ సేవ్ చేశాను. సేవ్ చేస్తే మీకు బ్రౌజర్ హిట్ అవుతుంది. బ్రౌజర్ హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా 4 లైన్లోకి వెళ్ళిపోయి, Yes, sir. ఆటోమేటిక్లీ 4 లైన్స్లోకి వెళ్ళిపోయి. Yes. ఇవ్వండి విఎస్ కోడ్. సో అదనమాట బిఆర్ ట్యాగ్ యొక్క ఉపయోగం. తర్వాత ఇప్పుడు ట్యాగ్స్ టైప్స్ గురించి ఒక ప్రోగ్రామ్ రాస్తాను. అన్ని ట్యాగ్స్ టైప్స్ ఇక్కడ కొన్ని మాట్లాడుకున్నాం కదా, Yes, sir. Yes, sir. వీటి గురించి ఒక సార్ ఒక ప్రోగ్రామ్ స్మాల్ డౌట్ సార్, స్మాల్ డౌట్ చెప్పండి. సార్. అది పైన డాక్ టైప్ అని ఉంది సార్, నాట్ ఈక్వల్ టు డాక్ టైప్ అండ్ సంథింగ్ HTML అని. అది HTML5. HTML5కి HTML5 యూజ్ చేయాలి. ఏమో అట్లా ఏమి ఉండదు, నువ్వు అట్లా రాయాలని రూల్ ఏం లేదు. కానీ ప్రాజెక్ట్స్ లో ఏంటంటే కొన్ని రికమెండేషన్స్ ఉంటాయి, W3C రికమెండేషన్స్ అని ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తా ఉంటాను. Okay, sir. W3C అని కొట్టాడు. W3C అంటే వాడికి కొన్ని రికమెండేషన్స్ ఉంటాయి. మీ యొక్క HTML ని వ్యాలిడేషన్ ఇక్కడ చేయాలి యాక్చువల్గా. W3C వ్యాలిడేటర్ అని కొట్టు, W3C HTML వ్యాలిడేటర్ అని కొట్టు. నువ్వు W3C HTML వ్యాలిడేటర్లో నువ్వు రాసిన HTML ని తీసుకొచ్చి పడేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ చూపించిందో చూద్దాం. నువ్వు ఎంత నీట్గా రాసినా చూస్ ఫైల్ అంటారు చూడు, కూడా వ్యాలిడేట్ చేయబోతున్నాను HTML. ఎక్కడ ఉంది మన HTML ఇప్పుడు? సంతోష్ UIలో HTML నేను వ్యాలిడేషన్ కోసం నేను అడుగుతున్నానండి. వ్యాలిడేట్ వేర్ ఇస్ ద ఐ వ్యాలిడేటర్, చెక్ వ్యాలిడేషన్. వ్యాలిడేట్ చేయబోతుంది అది. ఈ W3ORG అనేది యాక్చువల్గా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్, సారీ ద డాక్యుమెంట్ కెనాట్ బి చెక్డ్ అంటుంది. చూద్దాం, డాక్యుమెంట్ బ్లాక్ అయిందంట. సరే ఇక్కడ రాసేద్దాం అది కంటెంట్ అంతా. ఓకే, సో అది HTML5. అక్కడ చెక్ అని ఉంది కదా సార్, కింద చెక్ అని ఒక బటన్ ఉంది సార్ అక్కడ. ఇది ఓకే, HTML5 తీసుకుంటుందా తీసుకోదా అని చూస్తున్నా. ఇది ఓన్లీ HTML4కి అనుకుంటా. అంటే నేను ఏమనుకున్నా అంటే సార్, నాట్ ఈక్వల్ డాక్యుమెంట్ టైప్ అంటే ఫీచర్స్ లేదు, అది HTML5 డిక్లరేషన్ అది. ఓకే సార్, నేను ఏమనుకుంటే ఫీచర్స్ ఉంటాయి కదా, ఓల్డ్ ఫీచర్స్ రాకుండా న్యూ ఫీచర్స్ అప్లై అవ్వడానికి ఏమో అనుకున్నా సార్. లేదు అట్లేం కాదు. ఇప్పుడు HTML5 డాక్ టైప్ అన్ని పెడితేనే నీకు ఆడియో ట్యాగ్, వీడియో ట్యాగ్ అన్ని పనిచేస్తాయి. HTML5లో కొన్ని కొత్త ఫీచర్స్ ఉన్నాయి, కొత్త ట్యాగ్స్. హెడ్ ట్యాగ్ అని, సారీ హెడింగ్ ట్యాగ్ అని, తర్వాత అసైడ్ ట్యాగ్ అని, తర్వాత ఫుటర్ ట్యాగ్ అని, హెడర్ ట్యాగ్ అని, కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి, మెయిన్ ట్యాగ్ అని. ఓకే, ఆ ట్యాగ్లన్నీ పనిచేయాలంటే ఫస్ట్ నీకున్న స్ట్రక్చర్ HTML5 స్ట్రక్చర్ అయి ఉండాలి. ఓకే ఇప్పుడు W3C HTML5 వ్యాలిడేటర్ అంట. HTML5 వ్యాలిడేటర్ ఇది వేరు, అది వేరు. ఇందాక మనం HTML4 వ్యాలిడేటర్ చేసాం, ఇప్పుడు HTML5 వ్యాలిడేటర్. ఓకే సార్. ఓకే, సో అడ్రస్ ఆఫ్ ద డాక్యుమెంట్ బై ఇన్పుట్ అంటున్నాడు. చూద్దాం. అది చెప్తుంది ప్రాబ్లం బిఆర్తో ఉంది అనుకుంటుంది. బిఆర్ అంటే ఏంటి? ఇక్కడ బేసికలీ నేను చెప్పాను కదా, ఇట్లా రాసినా తీసుకుంటుంది, అట్లా రాసినా తీసుకుంటుంది అని. కానీ బిఆర్ని ఇలా రాయకూడదండి, ఇలానే రాయాలంట. ఓకే, ఇలా రాయాలంట బిఆర్. ఓకే, ఇలా చేసి మళ్ళీ చేద్దాం దాన్ని. ఓకే సార్. నాకు తెలిసి 4 ఇష్యూస్ పోతాయి. ఇది ఎర్రర్ కాదు, మళ్ళీ నువ్వు ఎర్రర్ అనుకుంటున్నావేమో. వార్నింగ్ మాత్రమే, ఇది వార్నింగ్ మాత్రమే. HTML లో ఎర్రర్లు అంటూ ఏమి ఉండదమ్మా. కరెక్ట్గా వర్క్ అయితే లేకపోతే ఏం చూపిది అంతే. క్లియర్. డాక్యుమెంట్ చెకింగ్ కంప్లీటెడ్, నో ఎర్రర్స్ ఆర్ వార్నింగ్ టు షో. ఏ ఎర్రర్ లేవు, కంప్లీట్గా నువ్వు బాగా రాస్తున్నావు బాబు అంటుంది. సో ఫైనల్గా ఏంటంటే అంత పెద్ద రూల్స్ ఏం కాదు, కాకపోతే బేసికల్లీ టెంప్లెట్తో వెళ్తారు అందరూ. HTML5 టెంప్లెట్తో వెళ్తారు.
HTML5 టెంప్లెట్ ఉండటం వల్ల బెటర్ ఏంటంటే నీకు అన్ని ట్యాగ్స్ పనిచేస్తాయి. కొత్త కొత్త ట్యాగ్స్ కానీ న్యూ ట్యాగ్స్ కానీ అవన్నీ వర్క్ అవుతాయి. క్లియర్? ఎస్ సార్, క్లియర్ సార్. HTML5లో ఆడియో ట్యాగ్ అని వీడియో ట్యాగ్ అని మ్యాప్స్ కానివ్వండి. HTML5లో మ్యాపింగ్ కూడా ఉంటుంది కదా, అంటే లోకల్ డేటా స్టోర్ చేయటం, సెషన్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎస్ సార్. లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, ఎస్ సార్. లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ అవన్నీ ఉంటాయి కదా. సో అవును సార్, అవన్నీ అవన్నీ వర్కౌట్ చేయడానికి మనము ఖచ్చితంగా HTML5 అనేది పెట్టుకోవాలన్నమాట టెంప్లెట్ కింద. ఓకే, Yes. గుర్తుపెట్టుకో. ఎస్. సరే, ట్యాగ్స్ టైప్స్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే సార్. ఓకే, లెట్ మీ గో న్యూ అండ్ ట్యాగ్స్ అండ్ టైప్స్. ట్యాగ్స్ అండ్ టైప్స్ డాట్ HTML. లెట్స్ గో. సో రైట్, షిఫ్ట్ వన్ కొడితే నీకు మొత్తం టెంప్లెట్ వస్తుంది. తర్వాత ఇక్కడ ట్యాగ్స్ అండ్ టైప్స్. నేను అన్ని ట్యాగ్స్ ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్తా. HTML5కి కామెంట్స్ ఎలా చేయాలి అంటే, పెయిర్డ్ ట్యాగ్స్. ఇక్కడ దీనికి కామెంట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసి కంట్రోల్ బ్యాక్ స్లాష్ వేస్తే కామెంట్ అవుతుంది. ఇది HTML5కి కామెంట్. సారీ, HTMLకి కామెంట్ ఇలా చేయాలి. నువ్వు కోడ్ ఇలా సెలెక్ట్ చేసి ఏదైతే ఉందో కోడ్ని దాన్ని ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ బ్యాక్ స్లాష్ అని కొడితే కామెంట్ పడిపోద్ది. లేదు మళ్ళీ నేను కామెంట్ అన్లాక్ చేయాలి అంటే మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ బ్యాక్ స్లాష్ కొడితే అన్లాక్ అవుతుంది. ఓకే సార్. అన్లాక్ రెండు. ఓకే, సో కమ్ టు ద పాయింట్. నౌ గో డౌన్. ఐ వాంట్ టు రైట్ ద పేర్ ట్యాగ్ నౌ. పేర్ ట్యాగ్స్ ఏమున్నాయి? బేసిక్లీ హెడ్డింగ్స్ అన్ని పేర్ ట్యాగ్సే. యూ కెన్ రైట్ సంథింగ్ మోహన్స్ టెక్నాలజీస్. ఇది ఫస్ట్ హెడ్డింగ్. మొత్తము హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ ఇవన్నీ పేర్ ట్యాగ్స్ బేసికల్లీ. ఈ పారాగ్రాఫ్లో సమ్ డమ్మీ టెక్స్ట్ పెట్టుకోవడానికి లోరమ్ అని కొడితే నీకు సమ్ డమ్మీ టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఈ టెక్స్ట్కి ఏంటంటే కాపీ రైట్స్ ఏమి ఉండవు అన్నట్టు. ఈ పర్టికులర్ టెక్స్ట్కి కాపీ రైట్స్ ఉండవు. నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి లోరమ్ అనేది నార్మల్గా వాడతారు. సో ఇది పేర్డ్ ట్యాగ్. తర్వాత అన్పేర్డ్ ట్యాగ్స్ కూడా రాసేద్దాము 1 by 1. ఇది పేర్ ట్యాగ్, ఒక H1 ఒక పారాగ్రాఫ్, ఈ రెండు పేర్ ట్యాగ్స్. ఓకే, అండ్ తర్వాత ఇప్పుడు అన్పేర్డ్ ట్యాగ్స్ రాద్దాం. ఓకే, అన్పేర్డ్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఈ అన్పేర్డ్ ట్యాగ్స్ అంటే కొన్ని చెప్పాను నీకు ఇందాక. హెచ్ఆర్ అనేది బేసికల్లీ ఒక అన్పేర్డ్ ట్యాగ్. ఒక లైన్ వస్తుంది అదే కదా సార్? ఒక హారిజంటల్ రో వస్తుంది. హారిజంటల్ రో వస్తుంది. హెచ్ఆర్ అనేది హారిజంటల్. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ బిఆర్ ఇవన్నీ ఉన్నాయి కదా, బిఆర్ ఇవన్నీ సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్. ఇప్పుడు మనం బిఆర్ రాసుకున్నాం కదా, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇట్లా రాసుకున్నాను. ఇవన్నీ వీటన్నిటికీ నార్మల్గా నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఇది రాస్తున్నాను. లేకపోతే నార్మల్గా ఇది కరెక్ట్ కాదు, కానీ ఇది వర్క్ అవుతుంది ఇట్లా రాసిన. మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇలా రాస్తున్నాను. ఓకే సార్. సెల్ఫ్ క్లోజ్కి ఇమేజ్ రాద్దాం. సెల్ఫ్ క్లోజ్ అంటే ఇమేజ్ రాసుకుందాం. IMG ఉంది కదా, IMG XRC is equal to some source ఇవ్వాలి. ఇమేజ్కి సోర్స్ ఇవ్వాలి, తర్వాత సెల్ఫ్ క్లోజ్ చేయాలి, అంతే. సో సోర్స్ ఆఫ్ ది ఇమేజ్ ఏదో ఒక సోర్స్ తీసుకుని వచ్చి ఇక్కడ పడేసాయి. ఓకే, ఏదన్నా ఇమేజెస్ రియాక్ట్ అనుకుంటాం, ఏదో ఒకటి తీసుకో. ఇదొక ఇమేజ్ తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, రైట్ క్లిక్ ఆన్ దిస్, కాపీ ఇమేజ్ అడ్రస్. SRC లోపల అడ్రస్ని పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఫైనల్గా నీకు ఇమేజ్ కూడా వచ్చింది. ఓకేనా? సో ఇవన్నీ బేసికలీ యూ కెన్ అండర్స్టాండ్. Now come to the point, we go through the different kind of headings and paragraphs కలిపి ఒక దానిలో రాసేస్తానులే. న్యూ headings and paragraphs, headings and p.html. ఈ రెండింటిని మిక్స్ చేసి రాసేద్దాం, మిక్సర్ చేద్దాం ఈ రెండింటిని. ఓకే, headings and p. ఓకే, ఇక్కడ కింద H1 ఫస్ట్ ట్యాగ్ H1 మోహన్స్ టెక్నాలజీస్. దీని కింద పారాగ్రాఫ్ వేద్దాం, లేకపోతే ముందు H1 H2 అని రాసేసుకుందాం. H2
H6 తర్వాత వరకు ఉంటాయి కదా సార్? 6 ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉండవు. Yes, sir. డోంట్ రైట్ మోర్ దాన్ 6 కన్నా ఎక్కువ ఒక్కటి కూడా రాయడానికి లేదు. అసలు ఉండవు కదా సార్, ఇక్కడి వరకే కదా ఉండేది. 6 వరకు. హెచ్టిఎంఎల్ అనేది ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్, అంటే ఏదైతే వాడు ఇచ్చాడో డిఫైన్ చేసి ఇచ్చాడో అవే వాడుకోవాలి, వేరేది నువ్వు వాడటానికి లేదు. ఓకే సార్. 6 ఇదే ట్యాగ్స్ ఉంటాయి. ఈ మోహన్స్ టెక్నాలజీస్ అనేది ప్రతి దాంట్లో తీసుకొని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. కాపీ పేస్ట్ 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 పేస్ట్. సింపుల్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే సర్వర్కి వచ్చింది. సో ఆల్ హెడింగ్స్ ఆర్ కేమ్. దీని లోపలే Yes, sir. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పారాగ్రాఫ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్క్రిప్షన్. లోరమ్ సో లోరమ్ని మొత్తాన్ని కాపీ చేసేసి పారాగ్రాఫ్ని మొత్తాన్ని కాపీ చేసి మళ్ళీ H2 తర్వాత కూడా ఒకటి వేసేద్దాం, తర్వాత H3 తర్వాత ఒకటి వేసేద్దాం, H4 తర్వాత ఒకటి వేసేద్దాం, H5 తర్వాత ఒకటి వేసేద్దాం, H6 తర్వాత ఒకటి వేసేద్దాం. సో 6 హెడ్డింగ్స్ ఉన్నాయి ప్రాపర్గా. ఈ 6 హెడ్డింగ్స్తో 6 పారాగ్రాఫ్స్ మెర్జ్ చేసేసాను. ఓకే, 1 by 1 చూడు ఇక్కడ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్. ఎస్ సార్. ఓకేనా, రైట్. తర్వాత టెక్స్ట్ డెకరేషన్ ట్యాగ్స్ అని కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఏమేమి చెప్పుకున్నాం మనం? హెడ్డింగ్స్ ఏమేమి ఉంటాయి? H1 నుంచి H1 to H6. H1 is bigger, H6 is smaller. ఎస్. ఓకే, తర్వాత పారాగ్రాఫ్ పీ ట్యాగ్ ఎందుకు పారాగ్రాఫ్. వాడతారు? పారాగ్రాఫ్. డిజైన్ పారా. ఎస్. తర్వాత టెక్స్ట్ డెకరేషన్ ట్యాగ్స్ అని కొన్ని ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకుందాం. ఐ ట్యాగ్ అని ఒకటి ఉంది, ఐ. తర్వాత యుటాలిక్ లో వస్తుంది. యూ ట్యాగ్ అని ఒకటి ఉంది, అండర్లైన్స్. ఎస్. తర్వాత డిఈఎల్ ట్యాగ్ అని ఒకటి ఉంది, డిప్రికేటెడ్ టెక్స్ట్ వస్తుంది. తర్వాత స్ట్రాంగ్ ట్యాగ్ అని ఒకటి ఉంది, స్ట్రాంగ్ టెక్స్ట్ వస్తుంది. బోల్డ్ వస్తుంది. ఎస్. అవును, బోల్డ్. స్ట్రాంగ్ స్ట్రాంగ్ వస్తుంది. అయినా బోల్డ్ అయినా రెండు ఒకటే, చూడటానికి రెండు వెబ్ లో ఒకలాగే ఉంటాయి. కాకపోతే ఈ స్ట్రాంగ్ ట్యాగ్ ఎందుకు పడతారంటే, ఈ బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా, బ్లైండ్ పీపుల్ కి కొన్ని పేపర్స్ ఉంటాయి. వాళ్ళ పేపర్స్ ఏంటంటే కొంచెం థిక్నెస్ ని బట్టి వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. పేపర్ యొక్క థిక్నెస్ ని బట్టి వాళ్ళు లెటర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో వాళ్ళకి ఇచ్చే పేపర్ ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు స్ట్రాంగ్ లో పెడతారు డేటా. బోల్డ్ స్ట్రాంగ్ వెబ్ లో ఒకలాగే ఉంటాయి, వెబ్ లో ఏం డిఫరెన్స్ ఉండదు. చూడటానికి ఉండవు, ప్రింట్ అవుట్ లో మాత్రం సో అలా. ప్రింట్అవుట్ లో మాత్రం కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ కొద్దిగా వాళ్ళు హ్యాండ్ తో పట్టుకున్నా కూడా టచ్ ఈజీగా ఉంటుంది అలా. ఆ సిచ్యువేషన్స్ లో స్ట్రాంగ్ ట్యాగ్ పడుతారు వాళ్ళకి. అండ్ ఇంతవరకు సో ఈ టెక్స్ట్ డెకరేషన్ ట్యాగ్స్. ఇంకొకటి ఉంది, వాట్ ఇస్ దిస్ కాల్డ్, సబ్ ట్యాగ్ అని ఒకటి ఉంది, సబ్స్క్రిప్షన్ అనమాట. తర్వాత సూప్ ట్యాగ్ అని ఒకటి ఉంది, సూపర్స్క్రిప్షన్ అనమాట. ఈ రెండు ట్యాగ్స్ ఉన్నాయి, సబ్ ట్యాగ్, సబ్స్క్రిప్షన్. సూప్ అంటే సూపర్స్క్రిప్షన్. తర్వాత దేర్ ఇస్ వన్ ట్యాగ్ కాల్డ్ ప్రీ ట్యాగ్, ప్రిజర్వ్ ద ఫార్మాట్ ని ప్రిజర్వ్ చేయడానికి ప్రీ ట్యాగ్ ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ ట్యాగ్స్ ని 1 by 1 చూద్దాం. Control-C, Control-N, Control-S and text decoration tags .html. ఓకే, ఫైన్. ఇక్కడ రాస్తున్నా నేను టెక్స్ట్ డెకరేషన్ ట్యాగ్స్ అని. సో తర్వాత ఇందులో పెట్టేసుకుందాం బాడీలో మొత్తం. సో ఇదంతా ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ కాబట్టి ఐ వాంట్ టు గివ్ ద బిఆర్ అనమాట. బిఆర్ అనేది ఇద్దాము. బిఆర్ ఇస్తే నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ లైన్కి వస్తుంది. లేకపోతే ఇదంతా ప్లెయిన్ టెక్స్ట్ కదా, ఇటాలిక్ అయితే ఏంది, బోల్డ్ అయితే ప్లెయిన్ టెక్స్టే కదా. ఎస్ సార్. ఓకే, సో ఐలో ఏదోటి సమ్ కంటెక్స్ట్, వెబ్. ఇట్లా బ్లింక్ అవ్వద్దు అంటే ఆల్ట్ పెట్టాలి.
ఇన్సర్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆ బ్లింకింగ్ పోతాయి. సో తర్వాత మోహాన్స్ టెక్నాలజీస్, ఆ బ్లింకింగ్ వచ్చింది అనుకో, నువ్వు రాయడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తావు. ఎస్ సార్. సార్ ఇన్సర్ట్ అన్న ఒక బటన్ ఉంటుంది. ఇన్సర్ట్ అది బటన్ ఏంటంటే మనం రాస్తుంటే ముందు డిలీట్ అయిపోతూ ఉంటాయి. అదొక పెద్ద ప్రాబ్లం ఉంటుంది అక్కడ. ఎస్ సార్. డిఎల్, తర్వాత స్ట్రాంగ్, తర్వాత బి బోల్డ్, తర్వాత సబ్ ట్యాగ్ బేసికల్లీ ఎక్కడ వాడతామంటే, ఇప్పుడు వెన్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ద ఫార్ములా, లైక్ ఏదైనా వాటర్ మాలిక్యులర్ ఫార్ములా రాయాలనుకోండి. సో తర్వాత H2O అనే ఫార్ములా రాయాలి. తర్వాత సూపర్ స్క్రిప్షన్ ఎప్పుడు వాడతారంటే పైన స్క్వేర్ రావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే కాన్సెప్ట్ రాయడానికి సూపర్ స్క్రిప్షన్ వాడతాం, ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అట్లా ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఈ సూపర్ స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ ఉండి వాడతాం. ఇప్పుడు ప్రీ ట్యాగ్ ఎందుకు వాడతాం అనేది చూపిస్తాను. ప్రీ అనేది ఏం చేసిద్ది అంటే, ప్రీ లేకపోతే ఎలా ఉంటుంది, ప్రీ ఉంటే ఎలా ఉంటుంది. సపోజ్ వస్తే ప్రీ లేదనుకుందాం, ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి. ఫస్ట్ open with live server, you can see the output now. The first one is italic, second one is underline, third one is deleted text, fourth one is bold or strong and bold. First is strong and bold first. Yes sir. తర్వాత strong and bold, ఇది సబ్స్క్రిప్షన్, ఇదేమో సూపర్ స్క్రిప్షన్. yes sir. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రీ ట్యాగ్ ఎందుకు వాడతామంటే చూపిస్తాను. ఇప్పుడు ప్రీ ట్యాగ్ లేదు కొద్దిసేపు అనుకుంటాం, ప్రీ ట్యాగ్ లేదు, నేను నా కంటెంట్ని ఇలా రాసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ HTML నేర్చుకుంటాను, తర్వాత CSS నేర్చుకుంటాను, తర్వాత జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాను, తర్వాత రియాక్ట్ JS నేర్చుకుంటాను అని నేను ఇక్కడ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఇది నా లెర్నింగ్ వే అనమాట. ఇలా నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను 1 by 1 అనుకుంటాను. సో దీన్ని నేను అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే, సో సేవ్ కాలేదు, అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే సింగిల్ లైన్లోకి వెళ్ళిపోయింది. ఫార్మాట్ ప్రిజర్వ్ చేయట్లేదు. అది ఫార్మాట్ ప్రిజర్వ్ అంటే దీన్ని సేవ్ చేయి అని చెప్తా. ఈ ఫార్మాట్ని సేవ్ చేయి, ఈ ఫార్మాట్ని కూడా సేవ్ చేయి, ఈ ఫార్మాట్ని కూడా సేవ్ చేయి. అట్లా నేను సేవ్ చేయడానికి ఇక్కడ నేను ప్రీ ట్యాగ్ అనేది వాడాలి, ప్రిజర్వ్ చేయాలి దాన్ని. ఇంక్లూడింగ్ స్పేసెస్, ఇంక్లూడింగ్ న్యూ లైన్స్ అన్ని యాడ్ అవుతాయి. ఇంక్లూడింగ్ స్పేసెస్, ఇంక్లూడింగ్ న్యూ లైన్స్ అన్ని ఆటోమేటిక్గా ప్రిజర్వ్ అవుతాయి. ఆ ప్రిజర్వ్ అవ్వడానికి ప్రిజర్వ్ ట్యాగ్, ప్రీ ట్యాగ్ అనేది వాడతాం. సో ఎప్పుడైతే వాడతాము, బ్లాగ్స్ రాసేటప్పుడు ఏదైనా వాళ్ళు డిఫరెంట్గా చూపిద్దాం అనుకుంటున్నారు, ఆ లైన్స్ కానీ ఆ స్పేసెస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బ్లాగ్ రాస్తున్నావు, జావా స్క్రిప్ట్ మీద ఒక బ్లాగ్ రాస్తున్నావు. నువ్వు జావా స్క్రిప్ట్ మీద బ్లాగ్ రాసేటప్పుడు జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నావు. జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక లైన్ వచ్చి తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్, కర్లీ బ్రేసెస్, కర్లీ పారాంథసిస్, ఇదంతా నువ్వు ప్రీలో పెట్టలేదు అనుకో, ఎట్లా వెళ్తుంది? సింగిల్ లైన్ లో వస్తుంది సార్. ఎస్ సార్. నువ్వు బ్లాగ్ రాసి నీ బ్లాగ్ వేరే వాళ్ళు చదవాలన్నప్పుడు ఫంక్షన్ రాస్తున్నావు, ఎట్లా రాస్తావు మరి? అర్థమైంది సార్, అర్థమైంది. అది అందుకని ఈ ప్రీ ట్యాగ్ అనేది అప్పుడు అలాంటి కేసెస్ లో ప్రీ ట్యాగ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సరే, ఇంతవరకు టెక్స్ట్ డెకరేషన్ వరకు. ఇప్పుడు ఎంతవరకు అని మనకి ఇవాళ ట్యాగ్స్ టైప్స్ అయిపోయింది, తర్వాత HTML ఇంట్రడక్షన్ అయిపోయింది, తర్వాత బేసికల్ గా పెయిర్డ్ ట్యాగ్స్ అయిపోయినాయి, అన్పెయిర్డ్ ట్యాగ్స్ అయిపోయినాయి, హెడ్డింగ్స్ అయిపోయినాయి, బాడీ అండ్ డెకరేషన్ ట్యాగ్స్ అయిపోయినాయి, అంతేనా? తర్వాత లిస్ట్ ఐటమ్స్, హైపర్ లింక్స్, టేబుల్స్ రేపు. ఓకే సార్. మోస్ట్లీ HTML అంతా కూడా ఒక 4-5 days లో లాగేద్దాం, ఓకేనా? తర్వాత CSS కూడా అంతే, బట్ జావా స్క్రిప్ట్ ఐ విల్ కీప్ లాంగ్ టైమ్ ఫర్ యూ. యాక్చువల్ గా నాకు కూడా కావాల్సింది, ఎందుకంటే చెప్పా కదా సార్, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. అవును, ముందు నీకు ఇక్కడ నుంచి వస్తాను, నీకు ఓకే అంటే నేను డైరెక్ట్ జావా స్క్రిప్ట్ వెళ్తాను. లేదు సార్, ఇది కూడా కావాలి సార్. ఎందుకంటే వర్క్ అనేది డైరెక్ట్ గా ఎట్లా ఇస్తారంటే, ఒకప్పుడు ఓన్లీ రియాక్ట్ చేసి ఇచ్చేది నాకు వర్క్ చేసేది. ఇప్పుడు ఎలా అంటే వెబ్ పేజ్ డిజైన్ చేసుకునేది మనమే, లాజిక్ మొత్తం అంటే జావా స్క్రిప్ట్ రియాక్ట్ చేసుకోవడం రాసేది మనమే. మొత్తం మనకు ఒక పేజ్ ఇచ్చేసి డిజైన్ మీరే చేసుకోండి, కోడ్ మీరే రాయండి అని చెప్తారు సార్. సో నేర్చుకోవాలి, ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా ఇవి కూడా అడుగుతారు కదా సార్, మనకి CSS HTML క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఎక్కువ. అండ్ టాస్క్ కూడా ఇస్తారు సార్, అంటే ఒక వెబ్ పేజ్ డిజైన్ చేయమని టాస్క్ కూడా ఇస్తారు లైవ్ లో కొన్నిసార్లు. ఓకే,
అందుకే సార్, నేర్చుకో. అందుకే నేను నేను చెప్తాను మూడు అడిగాను, అందుకే 3 చెప్తాను కావాలని చెప్పేసి. చెప్తాను ఎస్ సార్. చెప్తాను ఎస్ సార్. HTML కూడా నీకు డీప్ గానే చెప్తాను. HTML లో ఇంకా ఎస్ డీప్ ఇంకా డీప్ వెళ్తాను. అంటే HTML లో మనకు తెలియని కథ చాలా ఉంది. ఎస్ సార్. ఎస్. బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అని ఇన్లైన్ ట్యాగ్స్ అని ఉన్నాయి. అది ఎంతమంది తెలుసు? ఎవరు చెప్పరు అసలు. బ్లాక్ యాక్చువల్ గా లెవెల్ మీరు ట్యాగ్స్ చెప్పారు కదా సార్, ఇది ఈ ట్యాక్స్ చెప్తుంటేనే నేను యూట్యూబ్ లో చూసా ఇది ట్యాక్స్ మీరు చెప్పేది. ఆ ఆ ట్యాక్స్ చూస్తే ఈ ట్యాక్స్ ఎవరు బయట చెప్పరు, సో అక్కడే డిసైడ్ అయిపోయాను నేను వెంటనే జాయిన్ అవుదాం. ఇంత డీటెయిల్ కూడా ఎవరు చెప్పరు, సెల్ఫ్ క్లోజ్, క్లోజ్ అంటే ఈ క్లోజ్ ట్యాక్స్ జస్ట్ ఇవన్నీ ఏం చెప్పరు. ఇట్లా ఇన్ని ట్యాక్స్ ఉంటాయి, ఈ ట్యాక్స్ గుర్తుపెట్టుకొని చెప్తారు. ఇలా డీటెయిల్ గా అన్పేడ్ ట్యాక్స్, పెయిడ్ ట్యాక్స్ అని ఎవరు చెప్పలేదు అంతకుముందు. మామూలుగా మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నేను చాలా సిరీస్ చూశాను కానీ ఇక్కడ వీళ్ళు బ్లాక్డ్ ఎలిమెంట్స్ అని ఇన్లైన్ ఎలిమెంట్స్ అని కొన్ని ఉంటాయి. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఎస్ ఏంటంటే సార్. విత్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తాయి, పేజ్ విత్ మొత్తాన్ని. కొన్ని ఎలిమెంట్స్ ఆక్యుపై చేయవు. ఎస్ సార్. ఆక్యుపై చేయని ఎలిమెంట్స్ ఏమవుతాయి, పక్క పక్కన వస్తాయి, ఒక రోలోనే వస్తాయి. ఆక్యుపై ఎస్ సార్. చేసిన ఎలిమెంట్ ఏం చేసి నెక్స్ట్ ఎలిమెంట్ ని కింద పంపించేసింది, నెక్స్ట్ రోలోకి పంపించేసింది. అవునవును సార్. సో అలాంటి ట్యాగ్స్ ఉన్నప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి విత్ HTML అండ్ ఆర్ విత్ CSS. ఎస్ సార్. ఓకే, సరే. ఓకే. విల్ ఓకే కనెక్ట్ సార్. అగైన్ టుమారో 4 o'clock. ఓకేనా? యా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Yes, yes. Thank ఇది you very much. దీంట్లోనే షేర్ చేస్తారు, గ్రూప్ లో షేర్ చేస్తారు సార్. అదే నువ్వు సారీ ఈమెయిల్ నాకు. ఐడి పంపించు. ఆ ఓకే నెంబర్కి సార్. పంపించు, ఆఫీస్ నెంబర్కి. ఎస్ సార్. ఆఫీస్ నెంబర్కి ఈమెయిల్ ఐడి పంపించావు అనుకో, నీకు ఇదంతా పంపించేస్తాను, ఈ రికార్డింగ్ సెషన్స్, నోట్స్ అన్ని పంపించేస్తాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ అంటే సార్. డ్రైవ్ లో పెట్టి నీకు డ్రైవ్ షేర్ చేస్తాను నీకు. ఓకే సార్. ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.